నమస్కారం. వసుధ కార్యక్రమానికి స్వాగతం. నిమిషాలను లెక్కేసుకుంటూ గడియారం చుట్టూ తిరిగేటువంటి వైద్యులున్న ఈ రోజుల్లో ఆమె ఆలోచనలు, ఆశయాలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాయి. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన 10-15 మంది గైనకాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ నీలిమ గారు పవిత్రమైనటువంటి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఎంతో మంది జీవితాలలో ఆశా దీపాలను వెలిగిస్తూ ఉన్నారు. ఈరోజు మన విజేత కార్యక్రమంలో ఆమెను కలుసుకొని మాట్లాడదాం. గైనకాలజిస్టుగా తాను పురుడు పోసే ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే తపనే ఆమెను నీలిమ హాస్పిటల్స్ను స్థాపించి విస్తరించేలా చేసింది. ఆమె సేవాభావమే నిరుపేదల పాలిట కల్పతరువైంది. గోపాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి నిరుపేదల్ని ఆదుకునేలా చేసింది. ప్రతి నెల 9వ తారీఖున తన దగ్గరకు వైద్యం కోసం వచ్చే గర్భిణులకు ఉచిత కన్సల్టెన్సీను ప్రారంభించిన మొదటి వ్యక్తి ఆమె. ఈ విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టిన నీలిమ హాస్పిటల్స్ ఈ పద్ధతిని మిగతా హాస్పిటల్స్ వారు అమలు చేసేలా చేసింది. గోపాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ మురికివాడల్లో మహిళలకు కుట్టుపనులు నేర్పించి వారికి ఓ భరోసాను అందిస్తున్నారు. 13 ఏళ్లుగా తన నిరంతర సేవను అందిస్తూ ఎందరో అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్న డాక్టర్ నీలిమ గారిని కలిసింది మన వసుధ. మహిళగా, ఓ గైనకాలజిస్టుగా, సంఘ సేవకురాలిగా బహుముఖ పాత్రల్ని సక్సెస్ఫుల్ గా పోషిస్తున్న నీలిమ గారు అధిరోహించిన విజయ శిఖరాలను గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఒక ఉమెన్గా మీరు డాక్టర్ వృత్తిలో ఇంత విజయం సాధించి అలాగే సమాజ సేవలో కూడా మీ వంతు పాత్రని పోషిస్తున్నారు. అవన్నీ తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ మీ బాల్యం గురించి అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? బాల్యం అనగానే అందరికీ అదొక మధురమైన జ్ఞాపకం. అలాగే నాది కూడా అందరికీ బాల్యంలోనే నాది గడిచింది. కాకపోతే అందులో చాలా గుర్తుండిపోయేవి ఏంటంటే మెయిన్గా మా ఇంట్లో మా ఫాదర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, కమ్యూనిస్ట్ సింపథైజర్గా ఉండేవాళ్ళు. సో అందుకని ఇంట్లో ఎప్పుడూ అమ్మాయి ఒకలాగా అబ్బాయి ఒకలాగా ట్రీట్ చేయటము లేకపోతే అట్లా ఏమి ఉండేది కాదు. రిలేటివ్స్ కానీ బయట కానీ మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది. అప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది మా ఫాదర్ని చూస్తే. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అని చెప్పి అప్పటి నుంచే ఉమెన్ అనేది ఆర్ ఈక్వల్ టు మెన్, దే కెన్ డూ ఎనీథింగ్ అన్న ఆలోచన అప్పటి నుంచే వచ్చిందేమో అనుకుంటున్నాను. అలాగే మెయిన్ మా ఫాదరు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చాలా ఎక్కువ స్ట్రెస్ చేసేవాళ్ళు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన పని మనమే చేసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. మనకు సంబంధించింది ఫీజు కట్టాలన్నా ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏంటి, పిల్లలకి ఏదైనా పనులు ఉంటే వాళ్ళు వెనకాల నుండి చేయించి అలా చేస్తున్నారు. మా ఫాదర్ అలా చేసేవాళ్ళు కాదు. ఏ పని ఉన్నా సరే అది నీ పని అనుకుంటే నువ్వే చేయాలి అనేది అలవాటు చేశారు. అప్పుడు చాలా కోపం వచ్చేది. అందరు పేరెంట్స్ చక్కగా చేస్తుంటే అసలు మనకి ప్రేమే లేదు, ఇట్లా చేస్తున్నారని చాలా ఇదిగా ఉండేది. కానీ దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అనేది. సో అప్పటి నుంచే మాకు మన పని మనం చేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే తృప్తి కానీ నా కాన్ఫిడెన్స్ కానీ చాలా డిఫరెంట్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ అ కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యక్రమాలు కూడా తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని. సో అలా సోషల్ యాక్టివిటీస్ కొంచెం మాకు అప్పటి నుంచే అలవాటైంది. మన నిజ జీవితంలో మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయి, అవి ఎంత ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్తో పాటు పాలిటిక్స్ కానీ సొసైటీలో విషయాలు కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పటి నుంచి కూడా కొంచెం అవగాహన ఉండేది. సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ మై చైల్డ్హుడ్ అనుకుంటున్నాను నేను. అండ్ మీరు కాలేజ్ డేస్లో కూడా ఈ రాజకీయాల్లో పాత్ర పోషించేవారా? పాత్ర అంటే చెప్పాను కదా, మా ఫాదర్ కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు కాలేజ్కి వచ్చేటప్పుడు నేను మెడికల్ కాలేజ్ రంగారావు మెడికల్ కాలేజ్ కాకినాడలో చదివాను. సో అక్కడ ఎస్ఎఫ్ఐ ఉందని తెలిసింది, అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. సో అది ఉందని తెలిసి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐకి మీటింగ్స్కి అది వెళ్ళేవాళ్ళం. సో నాకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళని అప్రోచ్ అయితే అట్లాగా అక్కడ కూడా వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అండ్ ఏదన్నా ఒక న్యూస్ తీసుకొని దాని మీద ఎడ్యుకేషన్ క్లాసెస్ కానీ అట్లా ఉంటుండేవి. సో అవి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో అలా గడిచింది మీ బాల్యం మొత్తం. శ్రీనివాస్ సార్ అక్కడే మీకు పరిచయం అయ్యారా? సో మీరు లవ్ మ్యారేజ్ అని విన్నాం. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు కాకినాడ. సో కాకినాడ మేము ఎంబీబీఎస్ ఎండి రెండు అక్కడే చేసాం. ఆల్మోస్ట్ 8 years అక్కడే ఉన్నాం. మోస్ట్ మెమరబుల్ ప్లేస్ అది. సో ఎస్ఎఫ్ఐలో చేస్తున్నప్పుడు ఈవెన్ సార్ కూడా ఎస్ఎఫ్ఐలో యాక్టివిస్ట్ అనమాట. సో అట్లా మాకు ఇద్దరికి
కొంచెం మా ఆలోచనలు ఇద్దరివి ఒకటే అని అనిపించేది. లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి. ఫస్ట్ పొలిటికల్ డిస్కషన్తోనే స్టార్ట్ అయింది, మాటలు చెప్పుకోవటం. ఆ తర్వాత నెమ్మదిగా పర్సనల్లోకి ఒకటే అనిపించింది. అండ్ ఒక 3 years ఒకరినొకరిని అర్థం చేసుకొని ఆ తర్వాత ఓకే మనం ఇద్దరం కలిసి ప్రయాణిస్తే ఇంకా చాలా బాగుంటుంది ముందు అని అనిపించి, సో వి డిసైడెడ్ we should become a couple. అండ్ అలాగే చూసుకుంటే మీరు నీలిమ హాస్పిటల్స్ ఇంత పెద్ద సంస్థని మీరు స్థాపించే ముందు, అసలు స్థాపించక ముందు మీ డాక్టర్గా ఉన్న మీ అనుభవం గురించి చెప్పండి. స్టడీస్ అయిపోయిన తర్వాత, ఈవెన్ స్టడీస్లో ఉన్నప్పుడు కూడా హౌస్ సర్జన్స్లో నాకు బాగా గుర్తు WHO ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. అదేంటంటే రిమోట్ విలేజెస్లో అంటే ఇమ్యునైజేషన్, పిల్లలకి ఎంతమంది టీకాలు తీసుకుంటున్నారు, అండ్ లేడీస్ డెలివరీ అయ్యేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, డెలివరీ అయిన తర్వాత ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రొఫార్మా ఇచ్చారన్నమాట. ఆ ప్రొఫార్మాని మనం వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి మనం అవన్నీ ఆన్సర్స్ తీసుకోవాలి. అది అక్కడికి వెళ్ళినప్పుడు అసలు మన హెల్త్ సిస్టమ్ రూరల్లో ఎలా ఉందనేది నాకు అప్పుడు ప్రాక్టికల్గా తెలిసింది. చాలా అంటే బేసిక్ హెల్త్ ఫెసిలిటీ కూడా ఇంకా మనం రీచ్ కాలేదు అనేది దాని ద్వారా తెలిసింది. ఆ తర్వాత నేను ఎండి గైనకాలజీ చేశాను. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయ్యాను. అది బాపట్లలో, చీరాల దగ్గర, మా అత్తగారి ఊరి దగ్గర. అక్కడ చేసినప్పుడు నేను గైనకాలజిస్ట్గా డెలివరీస్ కండక్ట్ చేసేదాన్ని. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే, మదరు ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది, జాండీస్ పేషెంట్కి. రెగ్యులర్ చెకప్స్ ఏం లేవు, అసలు చాలా పూర్ పేషెంట్. సో వచ్చినప్పుడు డెలివరీ అయితే జాండీస్ వచ్చిన పేషెంట్కి ఏంటంటే మెయిన్ కాంప్లికేషన్, డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ బాగా అయిపోతుంది, ఆగదు, వాళ్ళ బాడీలో ఆ సిస్టమ్ పనిచేయదన్నమాట. సో అలా ఒక పక్క బ్లీడింగ్ అయిపోతూ ఉంది, బ్లడ్ బ్యాంక్ లేదు, బాపట్లో బ్లడ్ తీసుకుంటానికి లేదు, అండ్ పోనీ పేషెంట్ షిఫ్ట్ చేద్దామంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. మా కళ్ళ ముందు బ్లీడింగ్ అయ్యి పేషెంట్ మా కళ్ళలోకి చూస్తూ చనిపోయింది. ఇప్పటికీ నాకు ఆ చూపు ఇప్పటికీ నాకు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అట్లాంటి సిచ్యుయేషన్స్ కొన్ని చూసిన తర్వాత మేము, మా హస్బెండ్ అప్పుడు ఇంకా పీజీ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుదాము అని అనుకొని మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ థింక్ చేసుకున్నాము, మళ్ళీ సర్వీస్లో. ఆ తర్వాత సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని రోజులు చేశాను. అక్కడ కూడా ఇదే సిచ్యుయేషన్. పేషెంట్ డెలివరీ టైంలో హార్ట్ డిసీజ్ ఉంది. యాక్చువల్గా అది నా నైట్ డ్యూటీలో నేను చేంజ్ ఓవర్ టైంలో వచ్చింది పేషెంట్. సో నేను నా హార్ట్ డిసీజ్ ఉంది, నీకు ఇక్కడ కాదమ్మా, నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను రిఫర్ చేసి నేను డ్యూటీ అయిపోయి వచ్చేసాను. నెక్స్ట్ గైనకాలజిస్ట్ అది మిస్ అయింది చూసుకోవడం వాళ్ళు పోస్ట్ చేసేసుకున్నారు, ఆన్ టేబుల్ డెత్. చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం అనండి, లేకపోతే నేను బహుశా వాళ్ళకి చెప్పుండొచ్చు ఒక పేషెంట్ అంటే పేషెంట్ అడ్మిట్ చేయట్లేదు కదా, అందుకని హ్యాండ్ ఓవర్ అవసరం లేదని నేను అనుకున్నాను. వాళ్ళైనా ముందు ఒకసారి రికార్డ్స్ చూసుకోవాల్సింది. ఆ వర్క్ ప్రెషర్లో రొటీన్ కేసు అని చెప్పేసి వాళ్ళు డెలివరీ చేయటం, ఆపరేషన్ చేసేస్తే అయిపోతుంది అన్న దాంతో వాళ్ళు తీసేసుకున్నారు, కానీ అది అక్కడ డెత్ అయిపోయింది. ఈ రెండు నాకు చాలా ఆలోచించాను. ఆ తర్వాత మా హస్బెండ్తో లేదు, మనకంటూ ఒకటి చేసుకోవాలి, ఈ సర్వీస్లో ఉంటే నాకు నేను సాటిస్ఫై అవ్వట్లేదు, పేషెంట్ని సాటిస్ఫై చేయట్లేదు అన్న ఘర్షణ బాగుండేది నాకు ఎప్పుడు. సో మా హస్బెండ్తో చెప్పిన తర్వాత ఈజ్ వెరీ కోఆపరేటివ్. తనకు కూడా ఎలా అసలు ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని సరే ట్రై చేద్దాం అంటే, మాకు ఫైనాన్షియల్గా పెద్ద అంత ఇదేం కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ అని చెప్పాలి. సో మా పేరెంట్స్ ఏమో గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇంత అవసరం, బికాజ్ గవర్నమెంట్ జాబ్ ఇస్ సెక్యూర్ జాబ్, సో ఉన్న గవర్నమెంట్ జాబ్ వదులుకొని మీకు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ చాలా ప్రెషర్ చేశారు. నేను ఎందుకు అనిపించిందో నాకైతే నో, ఐ వాంట్ టు డూ మై ఓన్ ప్రాక్టీస్, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై ఓన్ సిస్టమ్, నేను చేయాలనుకుంది ఎట్లాగైనా చేయాలి అనేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక 2 rooms హౌస్ తీసుకొని స్టార్ట్ చేశాను. సో ఇన్ దట్ వే వీ స్టార్టెడ్ అండ్ రీచ్ దిస్ స్టేజ్. 2006లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 13 years. అంటే మీరు అనుకున్న, అంటే ఏ బాధనైతే చూసి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఇప్పుడు సాటిస్ఫై అయ్యారా? మీరు ఆ వంతు సహాయాన్ని మీరు అందిస్తున్నారా? 100%. అది మాత్రం ఇందులో చాలా కష్ట నష్టాలు పడ్డాము. ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్. ఇందులో చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, పబ్లిక్ అవుట్రీచ్ కానివ్వండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ నాట్ ద లోకల్ పీపుల్ హియర్,
మేము ఇక్కడ చదువుకోలేదు, ఇక్కడ ఉండలేదు. మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కానీ నా ఎడ్యుకేషన్ ఇంటర్ వరకే ఉంది. సో అదొకటి ఉంటుంది. సో స్టేట్ చేసిన ఇక్కడ మేము స్టాండ్ అయ్యామంటే బికాజ్ ఆఫ్ అవర్ క్వాలిటీ కేర్. అండ్ మేము ఎప్పుడు పేషెంట్ గురించి ఆలోచించాము. అసలు మేము మనీ గురించి పేషెంట్ రావాలి హాస్పిటల్కి అంతే, డబ్బులు వాళ్ళు ఎంత కడతాననేది వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుందాము అన్న కాన్సెప్ట్ మాది. అంతేగాని నార్మల్ డెలివరీ అయితే అప్పటికి ఈ పేషెంట్ ఇంత కట్టాలి అనేది ఎప్పుడు ఆలోచించలేదు. అసలు ఆలోచన లేకుండా మనం ఎంతవరకు మంచి చేయగలిగితే అంతవరకు చేద్దాము. దట్ ఈస్ ద సెకండరీ థింగ్. బట్ ఇట్ ప్రూవ్డ్ దట్ ఇఫ్ యూ ప్రొవైడ్ ద గుడ్ కేర్, ఫైనాన్సెస్ అలాగే వస్తాయి, మనీ మనతోనే ఉంటుంది, సక్సెస్ మనతోనే ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ ద వాట్ వీ డూ. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా ఆ వృత్తికి మీరు న్యాయం చేస్తూనే ఈ సమాజ సేవ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు, నాకు వాళ్ళ సంతోషం పంచుకునేవాళ్ళు. ఆ బాధలు చెప్పినప్పుడు ఆ బాధ నుంచి వీళ్ళని నా వంతు నేనేం చేయగలను, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాము, మా అమ్మాయి చదువుకోలేకపోతుంది, లేకపోతే అట్లాంటిది ఏదైనా చెప్పినప్పుడు మా అమ్మాయి మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం కానీ అక్కడ సరిగ్గా చెప్పట్లేదు, వెళ్ళనంటున్నాడు స్కూల్కి, అట్లాంటి చిన్నవి ఆ విషయాలు. కానీ ఆ విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు, నాతో షేర్ చేసుకున్నప్పుడు, సో వాటికి కూడా మనం ఏమైనా సొల్యూషన్ ఇవ్వచ్చా అని అనిపించేది. సో అలా మేము చిన్న యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేసాము. సో మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే హాస్పిటల్ అంటే భయము, డాక్టర్కి రావాలంటే అంత ఖర్చు అవుతుందని భయపడడం అనేది చాలా కామన్. అందుకని దాన్ని తీసుకొని మేము ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమైనా చేయాలి అని చెప్పి ఎవ్రీ మంత్ 9th ఫ్రీగా చూస్తాం. అది ఫస్ట్ 2006 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పటిదాకా 1 day కూడా ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో ఆ రోజు ఫ్రీగా చూస్తాం, కన్సల్టేషన్స్ అంతా ఫ్రీ. అండ్ ఈవెన్ ఇన్వెస్టిగేషన్స్లో 50% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక కార్డ్ ఇస్తాం అనమాట, నీలిమా 9 అని దాని ప్రోగ్రాము పేరు. ఆ కార్డుతో వాళ్ళు డెలివరీ అప్పుడు అడ్మిట్ అయితే కనుక చాలా నామినల్ ప్రైసెస్ ఉంటాయి హాస్పిటల్కి. నార్మల్ డెలివరీకి జస్ట్ మెడిసిన్స్ అంతా ఇంక్లూడింగ్ మెడిసిన్స్ 10,000 to 12,000 ఉంటుంది. అట్లా చిన్న నామినల్ ఛార్జెస్తో మేము చేస్తున్నాం. అది ఇప్పుడు ఫస్ట్ అయితే యాక్చువల్గా 2,000కి చేసేవాళ్ళు డెలివరీ. ఈవెన్ 800కి చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు రియల్లీ పూర్, వాళ్ళు అసలు ఏం తెచ్చుకోలేరంటే ఆ కేసెస్ అలా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. నెమ్మదిగా ఇంకా ఖర్చులతో పాటు కొంచెం పెరిగాయి కానీ అంతవరకు అది మెయింటైన్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ద వన్ ప్రోగ్రామ్. అది చేసిన తర్వాత ఆల్మోస్ట్ పర్ డే మాకు 300 పేషెంట్స్ వస్తారు ఆ రోజు. సో ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు రన్ అవుతుంది. సో దానికోసమని సార్కి లేదు వీళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్ని అంత వెయిట్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి హీ ఫెల్ట్ విల్ స్టార్ట్ గివింగ్ మీల్స్ టు దెమ్. సో అప్పటి నుంచి ఆ మధ్యాహ్న భోజన కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాము. సో ఫ్రీగా పెడతాము, దానికి అసలు వాళ్ళ నుంచి ఏం ఛార్జ్ చేయము. మా హాస్పిటల్ తరఫున వాళ్ళకి ఫ్రీ భోజనం పెడతాం ఆ రోజు. సో అది స్టార్ట్ చేసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్. అది బేస్ చేసుకొని ఆల్మోస్ట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, మా మోతీనగర్ ఏరియా ఏంటి కుక్కట్పల్లి ఈ ఏరియా అందరూ గైనకాలజిస్టులు దే ఆర్ ఫాలోయింగ్ దట్ ట్రెండ్. ఓకే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అండ్ ఎన్ని సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ ఫండ్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? ఫండ్స్ ఫస్ట్ నుంచి కూడా మేమే స్టార్ట్ చేసాము. మేజర్ ఆల్మోస్ట్ 80% మా హాస్పిటల్ మా ఓన్ ఫండ్స్తోనే చేస్తున్నాం. సో ఇదొకటే కాకుండా మేము హృదయ నీలిమ అని చెప్పి ఒక సెంటర్ స్టార్ట్ చేసాము. అది గోపాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని మా హస్బెండ్ శ్రీనివాస్ వాళ్ళ బ్రదర్ పేరు మీద స్టార్ట్ చేసాము. దానితో మేము ఏమనుకున్నామంటే టూ ఎలిమెంట్స్ తీసుకున్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్. బికాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ముందు నుంచి చెప్పింది ఏంటంటే యాజ్ అ గైనకాలజిస్ట్ ఉమెన్ మా మదర్ నుంచి నేర్చుకున్నాను, ఏదైనా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకంటూ సంపాదించుకోవాలి అని చెప్పి ఎప్పుడు చెప్పేది. సో అది దాని వాల్యూ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఐ మై సెల్ఫ్ గాన్ త్రూ దట్. సో అది అందరికీ అలా ఉండాలి అన్న ఆలోచనతో నేను ఒకసారి ఉమెన్స్ డే రోజు చిన్న హెల్త్ క్యాంప్ లాగా ఉమెన్ ఏరియాలో స్లమ్లో పెడితే వాళ్ళందరికీ ఏదైనా చేయాలనిపించింది. వాళ్ళు అడిగితే మేడం ఇట్లా టైలరింగ్ నేర్చుకుంటాం మీరు పెడితే అని చెప్పి, అది ఎక్కడ సఫ్దర్ నగర్ అని బోరబండ లోపల సెంటర్ అన్నమాట, వెరీ స్లమ్ ఏరియా. అక్కడ స్టార్ట్ చేసాము.
చిన్న బట్ ఎనామస్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ మంత్ 2-3 బ్యాచ్కి 20 మెంబర్స్ అట్లా వెయిటింగ్ ఉండేవాళ్ళు. సో 3 టీచర్స్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. సో ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తుట్టిగా ట్రైనింగ్ కాదు, వీ షుడ్ గివ్ సమ్ సర్టిఫికేట్ సో దట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సర్టిఫికేట్ మీద వాళ్ళకి జాబ్ రావాలి ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఆంధ్ర మహిళా సభ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో ఎగ్జామ్ అక్కడ రాయించి సర్టిఫికేట్ ఇస్తాము. ఈ టైలరింగ్తో పాటు చిల్డ్రన్ కూడా మేము అనుకున్నాం కదా, చిల్డ్రన్కి ఎవ్రీ మా మోతీనగర్ బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్ ఉంది. సో వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ యూకేజీ నుంచి 9th క్లాస్ వరకు 60 to 80 మెంబర్స్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి చదువుకోవడానికి అసలు ప్లేస్ ఉండదు, చదువుకున్న వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకి సహకరించదు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ వీ థాట్ దీస్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో అది చాలా ఇంపార్టెంట్, అది వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి అని చెప్పి ఆలోచించి ఈవినింగ్ ట్యూషన్ స్టార్ట్ చేసాం పిల్లలకి. సో అది ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్, ఎందుకంటే ఈ 3 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో స్పెషల్ క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి చేస్తాము. అంటే మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు? అంటే మీరు మీ ఫ్యామిలీ కాకుండా బయట నుంచి? అదే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తానంటే అది నా ఒక్కదాని వల్ల ఏం సాధ్యం కాదు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ బిహైండ్ మీ విత్ మీ, ఎస్పెషలీ స్టార్టింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా హస్బెండ్ 100% సపోర్ట్ ఉంటుంది. ఏదైనా నేను ఒకటి చెప్తే నాకు ఇలా చేయాలనిపిస్తుంది, హీ థింక్స్ 100%, అండ్ అంత కాన్ఫిడెన్స్ కూడా. సో తిని చెప్పింది అంటే దానిలో ఏదో మంచి ఉంది, దాని మూలంగా కొంతమందికి మంచి జరుగుతుంది అని ఎప్పుడు ఆలోచిస్తాడు. అండ్ మై చిల్డ్రన్ ఎస్పెషల్లీ, వాళ్ళు మా మదర్ మాతో ఇంట్లోనే ఉండాలి, మమ్మల్ని చూసుకోవాలి, మాకు వండి పెట్టాలి అనేది ఉంటుంది. ది ఎక్స్ప్రెస్డ్ సమ్ టైమ్స్ విత్ ద టీచర్స్, ఫ్రెండ్స్తో అలా చెప్తుంటారు, మా మమ్మీకి మాకు వంట చేస్తే బాగుంటుంది అని చెప్పి. కానీ అట్ ద సేమ్ టైమ్ దే ఫీల్ దట్ మా మమ్మీ ఈజ్ డిఫరెంట్, షీ ఈస్ డూయింగ్ సంథింగ్ స్పెషల్. దట్స్ వై షీ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ అస్. చిల్డ్రన్గా మేము కూడా సపోర్ట్ చేయాలి తనకి అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది నిజంగా నాకు గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. మీరు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అలా సపోర్టు, ఆ ధైర్యం మీకు ఉండాలని ఎప్పటికీ మేము కూడా కోరుకుంటూ ఉంటాం. అండ్ చూస్తే మేడం, ఇప్పుడు మనం టీవీ పెడితే అమ్మాయిల మీద ఎన్నో అఘాయిత్యాలు అవి వింటూనే ఉంటాం. సో ఈ తరం అమ్మాయిలకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఒకసారి కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అడల్ట్స్ అండ్ గర్ల్స్ మీద ఒక సెషన్ జరిగింది. అది అటెండ్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఇది మనం కంపల్సరీ అడల్ట్స్ అండ్ గర్ల్స్లోకి తీసుకెళ్ళాలి. ఇట్ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ టు ఓన్లీ ద గైనకాలజిస్ట్. అది డాక్టర్ ఒక్కళ్ళే తెలుసుకునేది కాదు, అది వాళ్ళలోకి చెప్పాలని చెప్పేసి మా స్టాఫ్తో డిస్కస్ చేసి కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్స్తో మాట్లాడి ఇట్లా డాక్టర్ వచ్చి కొన్ని టాపిక్స్ మీద మీకు చెప్తారు అని చెప్పాము. ఫస్ట్లో వాళ్ళు కొంచెం రిజెక్ట్ చేశారు. బికాజ్ అదేంటంటే ఆ టాపిక్స్ యాక్చువల్గా అడాలసెంట్ ఏజ్ అంటే 13 to 15 years 18 years గర్ల్స్లో ఏం చేంజెస్ వస్తాయి, అండ్ అసలు మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, అప్పుడు తీసుకోవాల్సిన హైజీన్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం సెక్షువల్ అబ్యూస్ ఏంటి, సో హౌ టు కమ్అట్ ఫ్రమ్ దట్, ఎట్లా మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది జరిగినప్పుడు మన రియాక్షన్ ఎట్లా ఉండాలి, అందులో ఫ్యామిలీ రోల్ ఏంటి, ఫ్రెండ్స్ రోల్ ఏంటి, నీ రోల్ ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్తే ఫస్ట్ రిజెక్ట్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళి లేదు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాట్లాడిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఒక స్కూల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ది స్టార్ట్ చేసినప్పుడు ఎంత రెస్పాన్స్ అంటే ద గర్ల్స్ వాళ్ళే చాలా ఆ ఒక్క క్లాస్కి అంత ధైర్యం వచ్చిందన్నారు. బికాజ్ వాళ్ళకి తెలియని విషయాలు తెలియటం ఒకటి, అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యాలి అనేది సొల్యూషన్ తెలుసుకోవటం ఒకటి. ఈ తరం ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు, అన్ని రంగాల్లో కూడా మేము కూడా మగవారికి ఏం తక్కువ కాదంటూ వాళ్ళ పాత్రను వాళ్ళు చూపిస్తున్నారు. ఈ తరం ఆడవాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, అట్ ద సేమ్ టైమ్ జెలస్. ఇప్పుడు నీలిమ గ్రూప్ ఆఫ్ ఎండి ఒక వైద్యురాలుగా ఇలా సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఒక సమాజ సేవలో అలా సాటిస్ఫై అనిపించిందా? 2 రకాలుగానే సాటిస్ఫై. ఎందుకంటే ముందు నుంచే ఎక్కువ అంటే లిటిల్ బిట్ డాక్టర్ కానీ, బికాజ్ బీయింగ్ ఏ గైనకాలజిస్ట్ గివింగ్ ఏ బర్త్ టు ఏ బేబీ, ఆ బేబీని వాళ్ళ చేతుల్లో ఉండి చెప్పిన తర్వాత మేడం మీలాగే పెంచుతాము, మేడం మీ పేరే పెడతాము, మీరు మాకు ఇంత లైఫ్ ఇచ్చారు, దిస్ ఈస్ ద స్వీటెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అది ఫీల్ అయిన తర్వాతే నేను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే పిల్లలు లేని వాళ్ళ కోసం అని చెప్పి
నీలిమ మామ్ అని ఫెర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసాము. సో దాని వెనకాల చాలామంది వీళ్ళందరూ బిజినెస్ కోసం పెడుతున్నారు, బిజినెస్ పెంచుకుంటానికి అని అంటారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆ మాతృత్వం అనేది అది విలువ కట్టలేంది. మీకు అది ఎలా పాసిబుల్ అవుతుంది మేము అంటే ఇంత చాలా కమర్షియల్ అయిపోయింది వైద్యం అనేది. సో అంత కమర్షియల్గా ఉన్నటువంటి వైద్యాన్ని కూడా మీరు ఇంత తక్కువగా ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి నష్టం కానీ లేకపోతే దానివల్ల మీరు ఇంకా ఏమైనా? అది కొంచెం కష్టమే, కష్టం కాదని చెప్పట్లేదు. బట్ ఒకటి మనం రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవటంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ మెయింటైన్ అంటే మల్టీ టాస్క్ స్టాఫ్ తీసుకోవాలి. ఒక కేసు 2 లక్షలకు చేసినా కూడా అదే ఒక 10 కేసులు లక్షలకు చేసినా కూడా విల్ ద సేమ్. సో ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఎఫోర్డబుల్ ప్రైస్ ఇవ్వాలి పేషెంట్కి, దట్ ఈస్ మై ప్రిన్సిపల్. అండ్ డూయింగ్ 10 ఒక కేసు చేస్తే 10 కేసులు చేస్తాను. ఐ కెన్ వర్క్ హార్డ్. నీలిమ గారు, మీ సేవల్ని ఇంకా ఎక్కువ మంది సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ఇక్కడైనా లేకపోతే ముందు ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉందా? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఇక్కడ మేము హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది మా రిలేటివ్స్ అంటే మా మదర్ వైఫ్ కానీ మా ఫాదర్ వైఫ్ కానీ మా హస్బెండ్ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఏదున్నా సరే చూపించుకొని వెళ్తున్నారు. చాలామంది అడుగుతుంటారు మీరు అక్కడ కూడా పెట్టచ్చు కదా అని చెప్పి. సర్లే ముందు హాస్పిటల్ తర్వాత మనం చిన్న క్లినిక్ అన్న స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒక 4 years నుంచి మా అత్తగారు వాళ్ళ చీరాల అక్కడ ఫెర్టిలిటీ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేశాను. అంటే పిల్లలు లేని వాళ్ళకి చూస్తాను. అది ఎవ్రీ సెకండ్ సండే వెళ్తాను నేను. నీలిమ గారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు అలాగే వైద్యంలో కూడా మీరు అందించేటువంటి సేవలు సామాన్య ప్రజలకి ఇంకా అందుబాటులోకి తీసుకొచ్చి ఇలాగే కొనసాగించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్స్ అమ్మా. 99 టీవీకి నీలిమ హాస్పిటల్ తరఫున అలాగే నా వ్యక్తిగతంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు వసుధ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.